వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ హితవు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హితవు. వేలపాల లేని కరెంట్, ఎండుతున్న పంటలు, కుంటాల సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఎస్ఎల్బీసీ పనులు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తలోజు ఆచారి ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని దేవరకొండ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు హితవు పలికారు. నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నూతన విగ్రహ ధ్వజస్తంభ ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కానీ ఈ 5 అంశాలను చేసే ప్రాణాయామం అది పూర్తిగా చేసినట్టు. కానీ అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఇక్కడ పరమాత్మ ఉన్నాడు అని ఉదయం మరి పరమాత్మ ఉన్నట్టు ధ్యానం చేయండి. కానీ ఎందుకు మనల్ని దేవాలయానికి వచ్చిన తర్వాత వచ్చే కూర్చొని భోజనం నాయన అంటారు? ఈ ధ్యానం కూడా. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇచ్చోడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హితవు పలికారు. ప్రజల కోసం జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పుడూ అలర్ట్ గా ఉంటుందని అన్నారు. 2-3 రోజుల నుంచి ఒక వేరే గ్యాంగ్, దొంగతనం చేసే గ్యాంగ్ బయట స్టేట్ నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. మనకి జైనత్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక విలేజ్లో దొంగతనం అయింది. అక్కడ విలేజ్లో పెట్టిన సీసీ కెమెరాల ద్వారా మనకి వాళ్ళని గుర్తించడం జరిగింది. అయితే వాళ్ళందరూ కొత్త వ్యక్తులు. సేమ్ పొచ్చిరాల దగ్గర కూడా ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసే క్రమంలో కూడా మనకి సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చినాయి. దాన్ని పట్టుకొని ఇట్లా 3 రోజుల నుంచి కూడా మేము బాగా అలర్ట్ ఉండి అన్ని పోలీస్ స్టేషన్లో నైట్ మా SL-CL కూడా ఎవరు నిద్రపోకుండా నైట్ పెట్రోలింగ్ పెట్టి చెకింగ్ చేస్తున్నాము. ఈ క్రమంలో రాత్రి ఇక్కడ ఇచ్చోడలో కూడా వాళ్ళు 2 ఇళ్లలో అటెంప్ట్ చేసినారు. మనకి 100 డైల్ కాల్ రాగానే ఇమీడియట్లీ మా లోకల్ CI, SI వీళ్ళందరూ కూడా ఇమీడియట్లీ ఇక్కడ అరెస్ట్ అయ్యారు. ఆ పొయ్యేది చూసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెనక చైర్ల నుంచి పారిపోయినట్టు తెలిసింది. ఇమీడియట్గా పొద్దున కూడా మా డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి దాంతో కూడా వెరిఫై చేయించాము. అయితే ఇప్పుడు నేను ప్రజలందరూ చెప్పేది ఏంటంటే, మీకు ఎక్కడైనా కొత్త వ్యక్తులు కానొస్తే మాకు ఇమీడియట్గా చెప్పండి, 100 డైల్ కాల్ చేయండి. ఆ విలేజ్లో కూడా నైట్ కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే వీళ్ళని మనం సీసీ కెమెరాలో చూసిన దాన్ని బట్టి ఏంటంటే కొత్త వ్యక్తులు తెలిసింది. అందుకే ప్రతి విలేజ్లో కూడా నేను అందరిని విజ్ఞప్తి చేస్తాను, సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసుకోవాలి. చేసుకుంటే ఇట్లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మనకు తెలిసింది. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని రైతులు విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. కరెంటు లేక పంట పొలాలకు నీరు పెట్టలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాపాల లేని కరెంటు వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. చేతికి వచ్చిన పంట చివరకు నీరు లేక నేలపాల అయ్యేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి కరెంటు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. రైతులకు పలువురు నాయకులు సైతం మద్దతు తెలిపారు. స్పందించిన అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను చక్కదిద్దేలా చూస్తామని తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తును, నాణ్యమైన కరెంటును 24 గంటల కరెంటును ఈ విషయంలో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్కి దృష్టిలో తీసుకుపోతాం. ఇంకా మీ ఏదైతే ప్రాబ్లం మీరు డిమాండ్ చేస్తున్నారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. ఏదైతే రిప్రజెంటేషన్ మీరు ఇవాళ అనుకుంటున్నారో ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఇది రాస్తారు బంద్ చేయండి. ఇప్పుడు ఏంటంటే సార్ టైం ఎక్కువ లేదు సార్ పంటలకు, ఇప్పుడు అంతా నోటికి వచ్చింది సార్. తినే తిండి అంటే నోటికి వచ్చింది
సార్ మేము మీరు ఇచ్చిన ఏదైతే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తా అంటున్నారు దాన్ని మేము ఈ రోజుకు మరి ఏదైతే మేము ధారణ చేపట్టామో. నల్గొండ జిల్లా దిండి దేవరకొండ ఎస్ఎల్బీసీ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్న చందంగా ఉన్నాయని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తాలోజు ఆచారి ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం దిండి మండలం చెరుకుపల్లిలో నూతన దేవాలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం పూజా కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. మొదలు పెట్టబడ్డ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నేను సంవత్సర కాలంలో పూర్తి చేస్తానని చెప్పి మొట్టమొదటి అసెంబ్లీలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పి ఇవాళ 8 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. ఎక్కడ వేసిన గొంగడికి అక్కడే తప్ప మాటలకే పరిమితమైన తప్ప ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి కాలేదు. అంటే కేసీఆర్ మాటలకు చేతలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ఈ దిండి లిఫ్ట్లే సజీవ సాక్ష్యం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మాట్లాడితే నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతం గురించి పాటలు రాసినా అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో తాగే నీళ్ళ ద్వారా మాత్రమే కాకుండా ఈ ఫ్లోరైడ్ నీళ్ళతో తిన్నటువంటి పంటల వల్ల కూడా ఫ్లోరోసిస్ వస్తుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి సర్ఫేస్ వాటర్ పారిచ్చి నల్లగొండ రైతాంగానికి కన్నీళ్ళు తుడుతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ ప్రాంతంలో దేవరకొండ మరీ ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇప్పటికి కూడా మొండి చేయి తప్ప ఆచరణకు నోచుకోలేదు. గతేడాది నవంబర్లో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లి వద్ద గుర్తు తెలియని మహిళను హత్య చేసి తగులుబెట్టిన కేసును సూర్యాపేట పోలీసులు ఛేదించారు. మహిళ ఒంటిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పడి మహిళను గుర్తించి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు. ఆర్టీసీలో కాంట్రాక్ట్ బేసిక్ డ్రైవర్గా పనిచేస్తున్న సూర్యాపేటకు చెందిన కోరిపెల్లి సైదుల్ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అడిగిన కాడ గొడవ సైడ్ చేయమని కొట్టి ఆమె పడిపోయి గట్టిగా ఊపిరాడక గాలి పీల్చుకోవడానికి కష్టమై కొట్టుకుంటుంది. పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని చెప్పని ఎవరు కూడా ముందుకు వచ్చి మిమ్మల్ని గుర్తుపట్టంగానే చిన్నగానే వచ్చేయాలి, ఎక్కడో బతుకునే వదిలేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోలి తాళ్లు తెల్లు మధ్య శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ముదిరాజు సంఘం సభ్యులు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు ముదిరాజులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు.
పెద్దమ్మ పండుగ కార్యక్రమానికి చంద్రకాంతలు కలవచ్చు చంద్రకాంత్ సార్ కలెక్టర్ ప్రెజెంటేషన్లో ఇచ్చింది బాబా సార్ అన్నదానం చేసి తెలంగాణ గవర్నర్ తమిళిసైపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని చట్టపరంగా శిక్షించాలని వరంగల్ జిల్లా బీజేపీ నేతలు మార్తనేని ధర్మారం, కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. వరంగల్ 44వ డివిజన్ తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకులు కుసుమ సతీష్, బన్నా ప్రభాకర్, సాంబయ్య యాదవ్, రంజిత్ కుమార్, మోహనాచారి తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క ఇష్టానుసారంగా రాజ్యాంగ వ్యవస్థ మీద ఎక్కువ తక్కువ మాట్లాడితే, మీ ఇష్టానుసారంగా రాష్ట్ర అయితే రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థల మీద మీరు ఇష్టారకంగా మాట్లాడితే తప్పనిసరిగా మీకు తొడపాశం పెట్టాల్సిన బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, చాలా సీరియస్గా హోమ్ మినిస్ట్రీ కూడా థింక్ ఓవర్ చేస్తున్నది. మీ ఇష్టారాజ్యం కాదు, మీరు సొలిసిటర్ జనరల్ కాదు. మీరు భారతదేశం వేరు, తెలంగాణ వేరు, మా రాజ్యాంగం వేరు చెప్పే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. కాబట్టి మీరు చేసే ప్రతి తప్పునుగా కూడా 1000 కళ్ళతోటి భారత ప్రభుత్వము పరిశీలిస్తున్నది, హోంశాఖ పరిశీలన చేస్తున్నది. మీ యొక్క మాట్లాడే భాష ఏదైతే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇవి 2 కూడా దేశం మొత్తాన్ని అందరికీ పండుగ. దానికి రాష్ట్రం లేదు, భాష లేదు, కులం లేదు, మతం లేదు. కానీ దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. దాని మొత్తం కూడా మీరు పర్యగ్రౌండ్స్ కుదించేసి తీసుకొచ్చి మీరు రాజ్భవన్లో కోర్టు ద్వారా ముట్టికాయ పెడితే మీరు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇలా మాట్లాడతారనే విధంగా ఒక గౌరవ పదవిలో ఉన్న రాష్ట్ర గవర్నర్ పట్టుకొని కౌశిక్ రెడ్డి గారు నీతి మాలిన మాట, అసలు మానవులు ఇలా మాట్లాడతారా, అందులో ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడతారా అనే దానికి సిగ్గుపడే విధంగా మాట్లాడడం దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. ఎందుకంటే నీవు గతంలో కూడా అధికార పార్టీలో ఉండి కోట్లాది రూపాయలు కబ్జా కోరలై రౌడీ విధంగా గుండా విధంగా ఈ కేసులన్నీ పోవాలి అన్నను అడ్డం పెట్టుకొని గతంలో పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డం పెట్టుకొని అనేక మార్లు ఇక్కడ దాకా హైదరాబాద్ నగరం నుంచి మొదలుపెడితే ఓరుగల్లు నగరంలో కూడా కబ్జాలు చేసిన ఘనత కౌశిక్ రెడ్డి గారికి ఉన్నది. నల్గొండ జిల్లా నకిరేకల్ కృష్ణవేణి హైస్కూల్లో నిర్వహించిన స్పోర్ట్స్ డే ఆకట్టుకుంది. వివిధ రకాల ఆటలు పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగయ్య, ఎస్ఐ రంగారెడ్డి, పాఠశాల డైరెక్టర్ వి నర్సిరెడ్డి, కుత్బుల్లాపూర్ ప్రైవేట్ పాఠశాల అడ్వైజర్ ఎం శ్రీనివాస్ గౌడ్, పాఠశాల కరస్పాండెంట్ యశ్వంత్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోత్స్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
in Krishnaveni High School we celebrated annual sports meet. On this day, all the students who are participating in the students, they are very eager to they are very eager to play the games, and they won the games. And the students who did not win, next time they are trying to win. And I'm very happy that students are very actively participated in. Thank you. ఈరోజు నకిరేకల్లోని కృష్ణవేణి పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు వార్షిక క్రీడోత్సవాలను నిర్వహించడం జరిగింది. చాలా కాలం తర్వాత సుమారు 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బందులు పడి విద్యార్థులకు ఆటలు లేకుండా చాలా స్తబ్దంగా ఉండడం, ఆ విద్యార్థుల యొక్క మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం కాబట్టి విద్యార్థులందరిలో దాగి ఉన్నటువంటి స్కిల్స్ను విద్యార్థులకు ఉపాధ్యాయులు పరోక్షంగా వారిలో దాగి ఉన్న స్కిల్స్ను బయటికి తీసి వాళ్లకు కావలసినటువంటి ఆటలను పాటలను సాంస్కృతిక కార్యక్రమాలను ఈరోజు పాఠశాల యాజమాన్యం వారు ప్రత్యేకంగా తీసుకొని వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుమూల మండలం వీర్లగడ్డ తాండ గ్రామానికి చెందిన గిరిజన కుటుంబానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ అండగా నిలిచారు. గ్రామానికి చెందిన రమావత్ లచ్చు నాయక్ కు ఇటీవల నిమ్స్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ కావడంతో ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. రంజిత్ యాదవ్ తో పాటు జిల్లా యాదవ్ ఉద్యోగుల సంఘం ప్రచార కార్యదర్శి బెల్లి నాగరాజు యాదవ్, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు చల్లా కోటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుమూల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుందూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మదారిగూడెం పార్టీ నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా షేక్ సర్వర్, ఉపాధ్యక్షుడిగా పోసం అంజీ, రావుల శంకర్, గడ్డం శ్రీను, రువ్వ వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా షేక్ ఇబ్రహీంను ఎన్నుకున్నారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రిక్కాల కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎండి సలీం, షేక్ జలీల్, ఐతరాజు శేఖర్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ జానీ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ హితవు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హితవు. వేలపాల లేని కరెంట్, ఎండుతున్న పంటలు, కుంటాల సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఎస్ఎల్బీసీ పనులు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తలోజు ఆచారి ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేతం.